చాలా మంది అయితే ఉన్నారు. సోదరి సోదరీమణులారా, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మనీష్ వరల్డ్. ఈ రోజు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం అన్నవరం వెళ్తున్నాం. అన్నవరం అనగానే మనకు గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదం, అలాగే ఇక్కడ జరిగే ప్రత్యేకమైన వ్రతాలు. ఖాళీగా ఉన్నాం కదా అని సరదాగా ఫ్రెండ్స్ ని వేసుకుని వచ్చేస్తామని అన్నవరం. ఇక్కడికి వచ్చి చూస్తే గిరి ప్రదక్షిణ అని బోర్డు రాసి ఉందండి. సరే ఎలా ఉంటుందో చూద్దాం పదండి. అందుకేనేమో ఇంతమంది పోలీసులు ఉన్నారు. మేమేదో ఖాళీగా ఉన్నామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో గిరి ప్రదక్షిణ అంటున్నారు. జనం ఎంతమంది వస్తారో ఏంటో. సర్లే ఏముందిలే, ఫస్ట్ మనం అయితే దర్శనం చేసుకుందాం. పైకి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. మాయా వెహికల్స్ కి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అది బైక్ అన్నా కార్ అయినా సరే. రత్నగిరి వాస సత్యదేవ నమో నమ. మాయ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చి 7:15 అలా అయ్యింది. ముందుగా చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే 1K సబ్స్ దగ్గరలో ఉన్నాం. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి పార్క్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, అదే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా. గుళ్ళోకి వెళ్లే ముందు చెప్పులు బ్యాగ్ లాకర్ లో పెట్టేసి వద్దాం పదండి. కింద జనం అయితే ఎవరు లేరు, కానీ పైకి వచ్చి చూస్తే మాత్రం చాలా జనం ఉన్నారు. స్లిప్పర్స్ 3 జతలకి 15 రూపీస్ తీసుకున్నారు. అలాగే బ్యాగ్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఉచిత దర్శనానికి వెళ్దాం రండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:08 అయితే అయింది. జనం చూస్తే చాలా ఎక్కువ ఉన్నారు. ఏ టైం అవుద్దో బయటకు వచ్చేసరికి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వ్రతాలు అవి జరుగుతుంటాయి. టెంపుల్ లోకి మొబైల్స్ గ్యాడ్జెట్స్ ఎలా ఉండదండి, ఇక్కడ చెక్ చేసి తీసుకుంటారు. మనకి దర్శనం అయిపోయిన తర్వాత 10 రూపీస్ పే చేసి తీసుకోవాలి లాకర్స్ లో. అటు నుంచేమో లోపలికి దర్శనం అనమాట పైకి. ఇప్పుడైతే ఇలా బయటకు వచ్చాం. ఇక్కడేమో గోశాల అనమాట. గోశాల చూద్దాం పదండి. మనం అయితే వెళ్ళేటప్పుడు 8 కి అయితే వెళ్ళాం కదండి. బయటకు వచ్చేసరికి 8:30 అయ్యింది. చాలా త్వరగా అయిపోయింది. ఎక్కడైతే ఆపలేదు. గోవులను చూసొద్దాం పదండి. ప్రతి గుళ్ళోని ఇలాంటి వాడు ఉంటాడో ఆ నేమ్ పట్టించుకోకుండా. గోశాల చూసి బయటకు వచ్చాము. ఇప్పుడు మనం దీని వెనకాల పూర్వకాల గడియారం దగ్గరికి వెళ్దాం రండి. అయ్యో సినిమాలో టైం ఆ గడియారం చెప్పి గంట తగిలి టైం చెప్తారు కదా గైస్. నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం. చూడండి గైస్, ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ. టైం ఇది ఎలా పని చేస్తుంది మాకు తెలియదు, కానీ ఇక్కడ రూపాయి కోసం నిలబడుతున్నారు. దీనిని సండేలు అంటారండి. అంటే ఎండ నీడ బట్టి టైం ఎంత అయిందో కనుగొనేదండి. ఇది సత్యనారాయణ స్వామి వారి నిత్య కళ్యాణ మండపం అండి. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, చూడండి ఒకసారి. మనం అయితే బుక్ తీసుకున్నాం భగవద్గీత. ఈ అన్న అయితే మనకి దీని గురించి చెప్తా, అంటే క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్స్ గట్రానే మనకు ఆన్లైన్ లో పెడతారంట ఫ్రీగానే మన యూత్ అనమాట. ఒకసారి మనం చెప్తాను చెప్తారు. హరే కృష్ణ అండి. మనం హరే కృష్ణ మూమెంట్ వైకుంఠం టెంపుల్ లో విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే యూత్ కోసం ఫ్రీగానే ఆన్లైన్ లో భగవద్గీత భాగవతం క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూత్ అనేది వాళ్ళు చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో తీసుకురావడం కోసం ఇలాంటివి అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో మనం అందులో ఆన్లైన్ లో జాయిన్ అయ్యి క్లాసెస్ అనేవి ఫ్రీగా వినవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంది. మనమైతే బుక్ తీసుకున్నాం. మా కన్నా బుక్ తీసుకున్నాడు. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ రావి చెట్టు చూసారు కదండి. చాలా సంవత్సరాల చరిత్ర కలిగిందండి ఇది. కానీ భక్తులు ఎప్పుడు ఇక్కడ దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. ఆ పొగ చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎంత వేడిగా ఉంటుందో. దీనికోసం 3 లైన్లు పెట్టారండి. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. ఇక్కడే ఎలా ఉందంటే కింద గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అక్కడ ఎంత మంది ఉంటారో ఏంటో. మొత్తం స్టాల్స్ అయి ఉన్నాయి. టీలు తాగడానికి అలాగే అన్ని కొనుక్కోడానికి. కర్మను కొనుక్కుంటా ఫస్ట్ వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నాం. జనాలు కాసి మధ్య పోతుంది.
మిత్రులారా, ఇంతమంది జనంలో అల్పాహారం పెడుతున్నారు, పదండి వెళ్ళి తిందాం. పులిహార గురించి పరుగులండి. ఇక్కడ చూడండి, అందంగా విస్తరాకులు పులిహార దద్దోజనం పెడుతున్నారు. ఇక్కడ సత్యదేవ అని డిగ్రీ కాలేజ్ ఉందంటండి, ఆ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ సేవ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. చూసారండి పులిహార ఎంత పెట్టారో, చాలా ఎక్కువ పెట్టారు తృప్తిగా తినేలాగా. పులిహార తినేసి అలా ఎదురుకొచ్చామండి. ఇక్కడ చూడండి, శివలింగం అయితే తయారు చేశారు మొక్కతోని. అక్కడ కూడా వెలిగించేస్తున్నారండి దీపాలు. ఇక్కడ చూడండి, రామాలయం కూడా ఉందండి. ఇక్కడ చూడండి, సేవ వాళ్ళు కోలటానికి అయితే రెడీ అవుతున్నారు. అలాగే ఈ షెడ్ లో చాలా మంది అయితే రెస్ట్ తీసుకుంటున్నారండి. ఈ గుడి చూడండి, వనదేవి అమ్మవారు అంట. ఇలా చాలా గుళ్ళు ఉన్నాయండి అన్నవరం కొండపైన అయితే. ఇవి సత్యదేవుని వాహనాలు అంటండి. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ చూస్తే గానీ అర్థం కాలేదు అవి ఏంటన్నదే. ఈ మండపం చూడండి, మండపంలో సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. ఈ మండపం ఎదురుకుండా షెడ్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఆ షెడ్ లో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అసలు. వాళ్ళందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారండి. అనుకుంది అమ్మ మొత్తం అందరూ కవర్ చేసేస్తుంది ఫ్యాన్. హెలికాప్టర్ పైన తిరుగుతాయి కదా పైకి ఎగరడానికి, అది వాడేది. కొద్ది గాలికి కొద్ది ఎక్కువ స్పీడ్ ఎడితే ఎగిరిపోతాము పైకి. అమ్మ 2 ఫ్యాన్లు ఉన్నాయి. వ్రతం చేయించుకున్న వాళ్ళు అందరూ ఈ సైడ్ నుంచి వస్తారు. ఇలాగా వ్రతం చేయించుకున్న వాళ్ళు అందరూ ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్తారు. ఈ దారి భోజనాలకు వెళ్ళే దారి తెలుసా మీకు? రైస్ ఈ రోజు భోజనాలు అయితే పెట్టట్లేదంట. చూడండి, భోజనాలకు వెళ్ళాలనుకుంటుంది వాళ్ళు చెప్తానే మీరు. ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి, కార్తీక మాసం కాబట్టి చాలా జనం వస్తారు కాబట్టి భోజనాలు పెట్టట్లేదు. ఒకవేళ ఎప్పుడన్నా మిగతా రోజులు వస్తే కనుక ఈ దారిని వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళి. ఆ భోజనాలకు వెళ్ళి దారి పక్క నుంచి పైకి వెళ్ళి మెట్లు ఉంటాయి గైస్. ఆ పైకి అయితే వచ్చాము. కొండ కిందకి వెళ్ళిపోయి గిరి ప్రదక్షిణ ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి. కొండ దిగేటప్పుడు గోదావరి చాలా అద్భుతంగా ఉందండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఈ సైడ్ నుంచి అయితే వస్తున్నారండి. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. చూడండి గైస్, ఇక్కడైతే హంసవాహనం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారికి తెప్పోత్సవం సమయంలో ఈ వాహనాన్ని ఉపయోగిస్తారు. చాలా బాగుంటుంది. ఓం నమో సత్యదేవాయ నమః. అది చూసుకుని అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నారో చూద్దాం రండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ఇస్తున్నారు. అలాగే వాళ్ళ కోసం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చూడండి, రైట్ సైడ్ లో తయారు చేస్తున్నారు టెంట్లేసి. మనమైతే కిందకైతే వచ్చామండి. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మొత్తం. మార్నింగ్ 8 గంటలకైతే స్టార్ట్ అయిందంటండి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ అనేది సంవత్సరానికి ఒక్కసారి చేస్తారంటండి. సుమారు 8 కిలోమీటర్లు ఉంటది కొండ చుట్టూ హైవే మీద. మెట్లు మార్గం దగ్గర చూసారా ఎంత జనం ఉన్నారో. అసలు అయితే ఖాళీ లేదు. గ్యాస్ మేమైతే ప్రసాదం తీసుకున్నాం. 100 గ్రాములు వచ్చి 20 రూపాయలు పడింది. మేమైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాం. చూడండి జనం అయితే ఎలా వెళ్తున్నారు అటు సైడ్. చూడండి చాలా మంది ఇంత ఎండలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ఎండలో 8 కిలోమీటర్లు చెప్పులు లేకుండా హైవే మీద నడుస్తున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు. చూడండి గైస్, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దాకా కూడా నడుస్తున్నారు. ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.